వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మైసూర్ బోండా. చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు దీన్ని. ఓకేనా? నేను ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో 2 కప్స్ మైదా వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసేసుకొని ఆ గ్లాస్లో కట్ వేసేసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. ఏ గ్లాస్తో కడ్డు తీసేసుకున్నామో ఆ గ్లాస్లోనే ఫుల్ వాటర్ వేసి బౌల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఓకేనా? ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత బాగా పర్ఫెక్ట్గా బోండా వస్తుంది. టేస్ట్ అద్దరిపోతుంది. దీనికి పర్ఫెక్ట్ చట్నీ కావాలంటే మన ఛానల్లో ఉంది, పోస్ట్ చేశాను రీసెంట్లీగా, చూడండి. ఓకేనా? తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ రైస్ పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట. అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకుంటా మళ్ళీ ట్యాప్ చేసేసుకుంటా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తారా నేను ఎలా ట్యాప్ చేస్తున్నానో అలా ట్యాప్ చేసాక 1.5 స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ వదిలేయండి. చూడండి మూత తీసాక ఎలా ఉందో, బాగా వచ్చింది కదా. ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఒక్కొక్క బోండా వేసేసుకోవాలి. ఒకవేళ మీకు బోండా పర్ఫెక్ట్గా రాలేదు షేప్ అనుకుంటే పప్పు గెరిట ఉంటుంది కదా, అది నూనెలో ఒక 2 మినిట్స్ పెట్టాక బోండా వేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా? ఇంకా రెడ్ కలర్లో వచ్చేసాక తీసేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా అద్దరిపోతాయి. ఇట్లాగే ఖాళీ చేసిస్తారు మొత్తం, అంత బాగుంటాయి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.